దగ్గర సెల్ ఫోన్ ఉంది. దీన్ని ఇదిగో ఏరోప్లేన్ మోడ్లో పెట్టా. ఫోను ఎవరు రింగ్ అవ్వకూడదు. ఏదైనా ఇంపార్టెంట్ సైలెంట్లో పెట్టుకోండి. ఎవరు కూడా రింగ్ కానీ బాకండి. మీ ఫోన్ను మీ ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ఆధీనంలో ఉన్నది ఏంటంటే ఫోనే. అది మన చేతిలో ఉంటుంది కానీ మన ఆధీనంలో ఉండదు. అందువల్ల దాన్ని ఆధీనంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ ప్రపంచంలో అత్యధికులు మతాశక్తినే ఆధ్యాత్మికంగా భావిస్తున్నారు. దేన్ని? మతాన్ని. ఏంది? మతాన్ని ఆధ్యాత్మికంగా భావిస్తున్నారు. వాస్తవానికి నిజమైన ఆధ్యాత్మికత మతపరమైన దైవభీతికి విలక్షణమైనది. మళ్ళీ చెప్తున్నా, వాస్తవానికి నిజమైన ఆధ్యాత్మికత మతపరమైన దైవభీతికి విలక్షణమైనది. ప్రస్తుతం అనేక మంది క్రైస్తవులు దైవభక్తిని అనుసరిస్తూ ఆత్మీయంగా ఉన్నామనే ఊహల్లో జీవిస్తున్నారు. ఇది విపరీతమైన ఆధ్యాత్మికమైన మోసం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆధ్యాత్మికతను గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? 1 కొరింథీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఏమని అర్థం? ఏమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? మాట్లాడే వారి గురించి వాళ్ళ ఆత్మీయమైన స్టేటస్ ఏ విధంగా ఉందట? పసిబిడ్డల్లాగే ఉన్నారు. మీరు ఎంతకాలం బోధించినా, ఎన్నిసార్లు మీకు దేవుని వాక్యాన్ని తెలియపరిచినా మీ జ్ఞానం పసిబిడ్డల జ్ఞానంగానే ఉంది. మీరు ఆధ్యాత్మికమైన పరిపక్వతలోకి రాలేకపోతున్నారు. మీరు శరీర సంబంధులుగానే ఉంటున్నారు. మీలో క్రీస్తులో పరిపక్వత తక్కువగా ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే క్రీస్తులోకి పరిపక్వత చెందడం. క్రీస్తులోకి పరిపక్వత చెందడం. చూడండి, ఫిలిప్పులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? ఏందంట? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇది ఆధ్యాత్మికమైన పరిపక్వత అంటే. ఏందంట? సమస్త విషయంలో నష్టపడుతూ ఉన్నాడట. మనం వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేసేది నష్టానికే లాభానికా? వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారం నష్టానికే లాభానికా? ఉద్యోగం చేస్తున్నాం దేనికి? లాభానికే. బిజినెస్లు చేస్తున్నాం దేనికి? లాభానికే. అయితే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, క్రీస్తు కోసము నాకు నష్టం వచ్చిన వేటిలోనైనా దాన్ని నేను లాభంగానే ఎంచుకుంటున్నా. క్రీస్తు కోసం నేను నష్టపోయినా పర్వాలే, అది అసలు విషయం. క్రీస్తు కోసం నేను నష్టపోయినా పర్వాలే. అది క్రీస్తులో పరిపక్వత. ఏంది? చదవమ్మా, మళ్ళీ ఆ మాట చదువు ఒకసారి. మైక్ తీసుకో, అందరికి వినపడుతుంది. మైక్ ఏడుందయ్యా? నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై
సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇదిగో క్రీస్తులో పరిపక్వత స్థాయికి వెళ్ళిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇట్లానే ఉంటాయి. క్రీస్తులో పరిపక్వత స్థాయికి వెళ్ళిన వ్యక్తి నష్టాన్ని కూడా ఇదిగో తన ఆధ్యాత్మిక స్థితి పడిపోవటంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏదైనా కొంచెం మనకి ఏదైనా బాధ కలిగితే, లేకపోతే కొంచెం మన హృదయం ఏదైనా కొంచెం గాయపడితే మనం మొట్టమొదటి కలిగేది ఎవరి మీద చెప్పండి? కంపల్సరీ దేవుడి మీదే. కంపల్సరీ దేవుడి మీద మేము అలగలేదు అన్నోళ్ళు చేయలేదండి. నేను వాస్తవంగా ఉదయం కూడా అలిగా ఒక విషయంలో. అలిగి మళ్ళీ నేనే సరిదిద్దుకొని కాదులే, దేవుని మీద అలుగుతాం కదా. మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చి అమ్మ కాదు, నాన్న కాదు, ఎవరు గుర్తొస్తారు? దేవుడే. ఇదిగో ఇది ఒక రకంగా నేను విశ్వాసిని అనబడ్డానికి గుర్తే. అర్థమవుతున్నా ఈ మాట? నా పరిభాష. ఒక రకంగా ఇది విశ్వాసి అనబడ్డానికి గుర్తే. విశ్వాసి కాదు అనుకో, వాడు క్రీస్తులో లేడు అనుకో, వాడు దేవుని మీద వాడు యాష్టపడతాడా? యాష్టపడ్డా కదా. ఇది ఒక రకంగా ఇతను విశ్వాసియే అనబడ్డానికి ఒక నిదర్శనంగా కూడా కనపడుతుంది. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క ఆత్మీయ పరిపక్వత ఏ విధంగా ఉంది అంటే, నష్టపోయినా పర్వాలేదు క్రీస్తు కోసం. అది నా ఆధ్యాత్మికమైన పరిపక్వత. మళ్ళీ చదువు మా మాట ఒకసారి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును ఏందంట? సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నా. సమస్తం అంటే ఏంది? టీచర్ భలే చెప్పింది. ఏంది? ఉన్నదంతా నీకేదైతే ఉందో నీది అనబడింది. ఏదైతే ఉందో నీది అనబడింది, ఏదైతే ఉందో అదంతా నష్టపోయినా పర్వాలే క్రీస్తు కోసం. ఇది మొట్టమొదటి స్టెప్. ఏంది? క్రీస్తులో పరిపక్వత స్థాయి, ఆధ్యాత్మికత. ఇది మొట్టమొదటి స్థాయి. రెండవదిగా చూడండి, కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? మళ్ళీ చదువుతా పాప ఈ మాట. అమ్మా పెద్ద చదువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. సరే, రైట్. దీక్షిత, నువ్వు ఇట్లా చెప్తా ఉంటే మేము అందరం పలుకుతాం. అందరూ పలకండి ఈ మాట. దీక్ష చెప్తా ఉంటుంది, మనం అందరం పలకదాం. రైట్, రెడీ, స్టార్ట్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియు నాకు అక్కరలేదు. చాలు. ఇప్పుడు చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు అన్నాడే ఒక మాట. ఏందది? సమస్తమును నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అని ఎందుకు అన్నాడు ఈ మాట? ఎవరున్నారు? ఇదే ఈ కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనమే. లోకమందు నీవు నాకుండగా, నాకు ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకమందు నాకు ఏది కూడా అక్కర్లే. నువ్వు ఉంటే చాలు, నీతో బ్రతికితే చాలు. ఇదిగో నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితికి ఇది మరొక మెట్టు, మరొక మెట్టు. నాకు నువ్వు ఉంటే చాలు, నాకేం అవసరంలే, నాకేం అక్కర్లే, అన్ని నష్టం వచ్చినాయి చాలు.
నష్టం వచ్చినా నష్టపోని, ఇబ్బందులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కీర్తనలు 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీవే ప్రభుడవు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏది లేదు. రత్నమ్మ, ఒకసారి ఆ విజయ అక్క నట్టాను. ఇదో ఈ అక్కనే, ఇది ముందు అక్కనే. అక్క పేరు విజయ అక్క అంటారు అనమాట, మేము విజయ్ కుమార్ అక్క అంటారు. అక్కకి ప్రేమ మంచమేరా, మంచం వేయి కొనుక్కుంటుంది దుప్పటేస్తే. రైట్. ఏందమ్మా, ఏమంటున్నాడు చెప్పండి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏంది? ప్రియమైన విశ్వాసి, ఈరోజు దేవుడు మీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు ఇలా ప్రార్థించావా? నాకు నువ్వుంటే చాలు, ఏమి లేకపోయినా పర్లేదని చేసావా? నీవే నాకు క్షేమాధారం, నాకున్నదంతా నష్టపోయినా పర్లేదని ఏ రోజైనా ప్రార్థన చేశారా? నెవర్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుడు అడుగుతాను, అయ్యా నాకు నువ్వుంటే చాలు, నువ్వే నాకు క్షేమం, నువ్వే నాకు క్షేమాధారం, నాకున్నదంతా నష్టపోయినా పర్వాలేదు అని ఎప్పుడే ప్రార్థన చేశారా? ఇదేం పాస్టర్ అయ్యో, ఉన్నదంతా పోవాలని ప్రార్థన చేయమంటున్నాడు, నేను ఉన్నదంతా పోవాలని ప్రార్థన చేయమల్లా. పోయినా పర్వాలేదు, నాకు నువ్వు ఉంటే చాలు. నాకు పోయినా పర్వాలేదు, నా క్షేమము నీవే, నా ఆధారం నీవే. నేను నీతోనే ఉంటా, నీతోనే బ్రతకతా, నీతోనే జీవిస్తా, నీతోనే గడుపుతా. నా క్షేమం ఆధారము నీవే. నాకు నువ్వుంటే చాలు, నేను నీతోనుంటే చాలు. ఇది క్రైస్తవునికి ఆధ్యాత్మికమైన పరిపక్వత. ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో, నువ్వు దేవుడితో ఉంటావో, ఈ లోకం అంతా నీకు పెంటగా కనిపిస్తుంది. ప్రియమైన విశ్వాసి, అందుకనే యెషయా 26వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి అమ్మా. ఏందమ్మా, మళ్ళీ చదువమ్మా. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ఇలాగ ఎవరైనా ప్రార్థన చేస్తే మళ్ళీ చెప్తానా, ఇక దేవునికి ఇష్టడు కాకుండా వాడు అయిష్టడికి ఎట్టు ఉంటాడు? నేను అనుకునేవాడిని, అయ్యా చాలామంది భక్తి పరులు ఉన్నారు కదా, నీవు దావీదుని మాత్రమే నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని అన్నావు. ఎందుకు అనుకున్నామంటే, ఇట్ట ప్రార్థన చేయబట్టే. ఎట్టా? నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా. ప్రియమైన విశ్వాసి, ఇప్పుడు మీకు ఒక లోతైన ప్రశ్న, ఎక్కడ కనిపెట్టుకొని ఉంటాడు దావీదు? చెప్తారా? ఎక్కడ నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాను అన్నాడే, ఎక్కడ? హల్లెలూయా. ఎక్కడ కనిపెట్టుకొని ఉంటాడు? దేవుని సన్నిధానంలో. దేవుని ఆలయం అంటే ఏంది? దేవుని మందిరం అంటే ఏంది? నిద్రబాబు అక్కడ నా సహాయ చూడండి. దేవుని ఆలయం అంటే ఏంది? దేవుని మందిరం అంటే ఏంది? దేవుని ఆలయంలో దేవుని ఆలయం అంటే ఏంది? దేవుని మందిరం అంటే ఏంది? వెనకోలు కూడా చెప్పచ్చు. దేవుని ఆలయం హృదయం, ఓకే. సూపర్, దాని దేవుడు అంటాడు, రైట్. దేవుని మందిరం అంటే ఏంది?
విశ్వాసులు ఉంటారు మందిరంలో, దేవుడు ఆత్మ ఉంటుంది మందిరంలో. సూపర్. ఇంకా ఇదిగో దేవుని ఆలయంలో మీరు చెప్పినట్టు చెప్తాను నేను కూడా, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఏంది? ఇంకెవరు ఉండరు. దేవుని మందిరంలో ఎవరుంటారు తెలుసా? దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని చూడడానికి, దేవుడు మనల్ని చూడడానికి కలుసుకునే స్థలం మందిరం. దేవుని ఆలయంలో ఇంకెవరు ఉండలాంటిలే. దావీదు దేవుని ఆలయం అయిపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుని మందిరంలో ఇదిగో మనందరం కూర్చొని ఉన్నాం. ఆయన చూడడానికి వచ్చాం, ఆయన మాటలు వినడానికి వచ్చాం. దేవుని హృదయంలో, మనిషి యొక్క హృదయంలో దేవుడు ఉంటే అది దేవుని ఆలయం అయిపోయిన తర్వాత అతను మాట్లాడే మాటలన్నీ ఇట్లానే ఉంటాయి. ఎట్లా ఉంటాయి? అపోస్తలుడైన పౌలు మాట్లాడినట్లుంటాయి, దావీదు మాట్లాడినట్లే ఉంటాయి. అది విషయం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నా అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నేను నా క్షేమ ఆధారము నీవే, ఇదిగో నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. అసలు దావీదు చేసే ప్రార్థన ఇంకో విధంగా ఉంటుంది. నువ్వెందుకని నాతోటి తిరగటంలా? నువ్వు నా వైపు చూడలేదేంది? నడు చూస్తానేవేంది? నాతోటి తిరుగు. నేను నీ కోసం వస్తే నువ్వేంది అడు చూస్తావేందయ్యా? నువ్వు నాతోటి తిరిగయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికత స్థితిలో పరిపక్వత ఏంటంటే విశ్వాసి దేవుని కోసం ఎదురు చూడటం. హల్లెలూయా. ఏంది? విశ్వాసి దేవుని కోసం ఎదురు చూస్తా ఉండడం. మీకు గడిచిన కాలం నేను ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చా. అది మీకు గుర్తుందో లేదో? అబ్రహాము దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక కొండ దగ్గరికి వచ్చి పొట్టేలుని తీసుకొని వచ్చి వధించి, మొండెము ఇటుపక్క తల రెండు పెట్టి దేవుని కోసం ఎదురు చూసిన దినం ఒకరోజు ఉంది. తెలుసా మీకు? అది తెలుసా? ఉదయము నుంచి, ఎప్పుడు? ఉదయము నుంచి సాయంత్రం పొద్దుగూకిన దాకా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. దాని గురించే మందిరంలో ఒక గొప్ప సందేశం ఇచ్చా. ఆ మెసేజ్ని బట్టే ఉదయము నుంచి సాయంత్రము దాకా ఆయనకు బలి అర్పించి, ఇదిగో మొండెము ఒక పక్క తలను ఎదురెదురుగా పెట్టి ఆయన వచ్చిన దాకా అట్లాగనే ఉన్నాడు. అమ్మా కొండక్క, నిద్రపోబాక, నిద్రపోతే అట్ట ఎదురెదురుగా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు దాకా? ఉదయం నుంచి సాయంత్రం దాకా. బలి అర్పించిన తర్వాత ఏముంటుంది అక్కడంతా? రక్తం ఉండదా? ఆ రక్తం దగ్గర కూర్చున్నాడు. పొద్దుగుంకిపోయింది. పొద్దుగుంకేటప్పుడు గద్దలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? గద్దలు వచ్చినాయి. వాటన్నిటిని పారదోలాడు. రాలా. ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అట్లాగనే చూస్తా ఆ రక్తం దగ్గర అట్లాగనే పండుకోండిపోయాడు. దేవుని స్పర్శ అబ్రహాముకు తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ ఖండములను దాటిపోయెను. అప్పుడు అదంతా రగులుకొని దహన బలిగా మారిపోయిందని రాయబడి ఉంటుంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకో ఇప్పుడు ఈ సమయం అది గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ఇదిగో దేవుని కోసం ఆయన మిమ్మల్ని దర్శించేంత వరకు మీరు కనిపెట్టుకుంటూనే ఉండాలా. అది విశ్వాస యొక్క లక్షణం. అది ఆధ్యాత్మికతకు పురుగొల్పు. మన ప్రార్థన, రోజు చేసుకునే ప్రార్థన, ఇదిగో రోజు సేమ్ అదే పదాలతో కాదు.
అదే పాడిందే పాడరా పాసిపల్లా దాసరా అని అదే రొటీన్ ప్రార్థన కాదు దేవుడికి కావాల్సింది. నీ ప్రార్థనలో మార్పు చేయాల. నీ ఆధ్యాత్మికమైన పరిపక్వతలోకి ముందుకు సాగిపోతూ ఉండాల. రొటీన్ ప్రార్థన ఎప్పుడు చేసే ప్రార్థన కాదు. ఇదిగో దేవుడు హృదయాన్ని కదిలించే ప్రార్థన. అయ్యా, నా సంరక్షకుడు నీవి కదా, నీకోసం సమస్య నష్టపోయిన పర్లేదయ్యా. ప్రియమైన విశ్వాసి, నాకు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు పరిచయం చేయదలుచుకున్నా. అప్పుడు దేవుడు అబ్రహాముతో అంటాడు, జరగబోయే చరిత్ర అంతా అబ్రహాముతో చెప్తాడు. ఏంది? కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే చరిత్ర అబ్రహాముతో చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఇదిగో నేను ఒక మాట చెప్పనా, దేవుడికి కూడా కావాల్సింది అలాంటి వాళ్ళే. దేవుడు కూడా మాట్లాడేది అలాంటి వాళ్ళతోనే. దేవుడి యొక్క హృదయం చెప్పుకునేది కూడా అలాంటి వ్యక్తులతోనే. అందరితో ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాం. ఆయన కొన్ని సంవత్సరాల తరబడి సీనియర్ పాస్టర్ అయినా సరే దేవునితో గడపకపోతే దేవుడి విషయాలు చెప్పడం, మౌనంగా ఉండిపోతాడు ఆయన. ప్రియమైన విశ్వాసి, దేవుడు నీతో హృదయాన్ని పంచుకోవాలంటే ఇదిగో నువ్వు ఈ విధంగా ఉండాల్సిందే. ఎలా ఉండాలా? కీర్తనలో 73వ అధ్యాయం 25వ వచనం చదవండి. అది ఆ మాట కావాలి దేవుడికి. ఈ లోకంలో నేను ఉన్నాను, పరలోకంలో నీవున్నావు. ఇదిగో ఈ లోకంలో నాతో పాటు చాలా మంది మనుషులు ఉన్నారు, వాళ్ళతో నాకు పనిలే. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా. ఇది కావాలి దేవుడికి. దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుడు ఇదిగో నిన్ను దర్శించాలి అంటే, దేవుడి స్పర్శ నీకు తగలాలి అంటే, ఈ లోకమందు చదువు మాట మళ్ళీ నాకు చదువు పాట చదువు. నీవు నాకుండగా లోకంలో ఏదున్నా సరే అది నాకు కరలేదు. ప్రియమైన విశ్వాసి, మనకు లోకము తప్ప దేవుడు మనకు అక్కర్లేదు. అది మనతో మాట్లాడడం, మౌనిగా ఉంటాడు. మీకు తెలుసు కదా, ఇదిగో సీనియర్ మోస్ట్ పాస్టర్ ఏలీతో దేవుడు మాట్లాడా? మాట్లాడలా. నువ్వు సీనియర్ పాస్టర్ అయినా, నువ్వు అనేకమైన దహన బలులు అర్పించేవాడు అయినా, నువ్వు నైవేద్య బలులు అర్పించుండొచ్చు, నువ్వు దహన బలులు అర్పించుండొచ్చు, నువ్వు ఏదైనా అర్పించుండొచ్చు, నువ్వు పెద్ద పాస్టర్ అయి ఉండొచ్చు, పెద్ద మందిరానికి నువ్వు పెద్ద యాజకుడైతే ఉండొచ్చు. ఇదిగో దేవుడు నీతో మాట్లాడాలంటే నీ పెద్ద చర్చి బట్టినో, నీ పెద్ద కాంగ్రిగేషన్ బట్టినో మాట్లాడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడటం. ప్రియమైన విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుని హృదయం నీకు చెప్పుకోవాలి అంటే, ఇదిగో దేవుని దగ్గర నువ్వు పెట్టవలసిన పదాలు చాలా ఉన్నాయి. ఎంతకాడికి మన అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం ఇది రొటీన్ ప్రేయర్. దేవునికి కావాల్సింది ఇది కాదు. ఇది నీ సొంత ప్రార్థన. దీంట్లో ఏమి అంత రుచిలే, దీంట్లో ఏమంత సారంలే. దేవునికి కావాల్సిన ప్రార్థన ఏం తెలుసా? అది ఏంది? నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు? చదువు పాపా, చదువు అన్నమాట. ఆకాశమందు నీవు
తప్ప నాకు ఇంకెవరున్నారు? నీవు నాకుండగా నెవర్, ఈ లోకంలో ఏది నాకు అవసరం లే. నా శరీరము, నా హృదయము, నా శరీరము క్షీణించిపోయినా నాకు నువ్వుంటే చాలు. ఈ మాట ఇంకో వ్యక్తి కూడా అన్నాడు. ఎవరన్నారు? యోబు కూడా అన్నాడు. ఏమన్నాడు? ఎముకలు క్షీణించిపోయినా, ఇదిగో నేను సమాధిలోకి వెళ్ళిపోయినా నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నా సజీవుడువు నీవే, సజీవుడువు నీవే. ప్రియమైన విశ్వాసి, నీ ఆధ్యాత్మికమైన స్థితి ఎంత మేరకు ఉంది? నీ భక్తి ఎంత మేరకు ఉంది? చూడండి, 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక. అమ్మా, ఆ మహిమ గుణ అతిశయములను బట్టి ఆయన మనకు అమ్మా అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఏమేమి అనుగ్రహించి ఉన్నాడంటమ్మాయన? చదువు, మళ్ళీ చదువమ్మా. 2 పేతురు 1:4 చదువు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇదిగో వాగ్దానాలు ఇచ్చే దేవుడుగా కనిపిస్తున్నాడు. ఇదిగో నువ్వు దైవ స్వభావములో పాలు పంపులు పొందుకునే వ్యక్తిగా ఉండాల. ఇది ఆధ్యాత్మికమైన పరిపక్వత. దైవ స్వభావంలో పాలు పంపులు, దైవ స్వభావంలో పాలు పంపులు. పాలు పంపులు మొంతున్నావా? దైవ స్వభావంలో పాలు పంపులు నీకు ఉన్నాయా? ప్రియమైన విశ్వాసి, ఇదిగో ఆధ్యాత్మికతలో ఎదగదు అంటే ఆత్మఫలాలు ఫలించటం. ఏంది? ఆత్మఫలాలు ఫలించటం. ఎన్ని ఉన్నాయి ఆత్మఫలాలు? ఎన్నమ్మా? ఎన్నో టక్కని చెప్పాలా? ఎన్ని ఆత్మఫలాల? 9. ఒక దెబ్బకు ఒక బత్తాయికి ఎన్ని దెబ్బలు ఉంటాయా? 9 దెబ్బలు ఉంటాయి. చదువుతారు ఒకసారి. అది గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ఏందంట? లెక్క ఏంటి? 1 ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, అమ్మా సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని? 9 దెబ్బలు కలిగిన పండు. ఏంది? ఆత్మఫలం అంటే 9 దెబ్బలు కలిగిన పండు. ఇప్పుడు నేను అంటాను, దీంట్లో ఒక దెబ్బ లేకపోయినా పండు కాదు. అది ఒక దెబ్బ కాకపోయినా పండు కాదు. అన్ని 9 దెబ్బలు కలిసి ఉంటేనే పండు. ఒక దెబ్బ లేకపోయినా పండు కాదు. ప్రియమైన విశ్వాసి, ఆధ్యాత్మికమైన స్థితిలో నువ్వు ఎదుగుతున్నావంటే నీలో ఈ కనపడాల ఆత్మఫలం నీతో కనపడాల. అమ్మా, మీలో ఆత్మఫలం కనపడుతుందా? కనపడితే తల్లి, కనపడితే అయ్యా మీరు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారని అర్థం. మీలో దీంట్లో ఒక్క దెబ్బ లేకపోయినా లేదు, నువ్వు ఎదగటం లేదని అర్థం. ఎదగటం లేదని అర్థం. నువ్వు కృషించిపోతున్నావని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో పరిపక్వత, దేవునిలో నిమగ్నమైపోవుట, దైవ స్వభావంలో పాలు పొందుట, ఆత్మ ఫలాలు ఫలించుట. 5వదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు 2 కొరింథీయులకు 11:3 కదా నాయనా. మీ మనసులను
క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని. చూడండి, యథార్థమైన నిష్కపటమైన భక్తి క్రీస్తు పట్ల చూప. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:3 రాయబడి ఉంటుంది ఈ మాట. అదే కదమ్మా ఇప్పుడు చదివావు నువ్వు. ఎక్కడ పడిపోతారేమో, అవ్వను మోసం చేసినట్లు ఇదిగో మిమ్మల్ని కూడా వాడు మోసం చేస్తాడేమో, జాగ్రత్త. పడిపోతారేమో జాగ్రత్త, దిగజారిపోతారేమో జాగ్రత్త. యథార్థమైన నిష్కపటమైన భక్తి క్రీస్తు పట్ల చూపుటలో ఇదిగో నువ్వు మెట్టు దిగిపోతావేమో జాగ్రత్త, మెట్టు దిగిపోతావేమో జాగ్రత్త, పడిపోతావేమో జాగ్రత్త. అవ్వను మోసపరిచినాడు, ఇదిగో వాడు బ్రతికే మోసపరచడం జాగ్రత్త. నువ్వు మోసపోతావేమో జాగ్రత్త, పడిపోతావేమో జాగ్రత్త, దిగజారిపోతావేమో జాగ్రత్త, దిగజారిపోతావేమో జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. దేవుడు నిన్ను పురుకొల్పుతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఇదిగో సరిచేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను సరిచేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? సంఘంలోని విశ్వాసి కానీ మాట వినకపోతేనంట సాతానుకు అప్పగించాలంట. ఎవరికి అప్పగించాలంట? సాతానుకు అప్పగించాలంట. సాతానుకు అప్పగిస్తాడంట, వాడు పిండి పిండి చేస్తాడంట. ఏం చేస్తాడంట? పిండి పిండి చేసిన తర్వాత వాటిలో ఉన్న ఇంకేం సారం ఏముంటుంది? సారం ఉన్నప్పుడు ఎగిరిగి పడతాం కదా. పిండి పిండి అయిపోతే ఎవరైనా ఎగిరి పడతారా? పడరగా. పిండి పిండి అయిపోయిన తర్వాత అప్పుడు వాడు మంచంలో పడిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాడంట. అయ్యా, తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఇదిగో లేనిపోని జబ్బులు తెచ్చుకున్నాను, నేను సాతాను చేతిలో పడిపోయిన పిండి, ఆఖరి పరిస్థితుల్లో అన్నా నన్ను కాపాడయ్యా, ఆఖరి పరిస్థితుల్లో కాపాడయ్యా. విశ్వాసి అట్టి పరిస్థితుల్లో నువ్వు నేను ఉండకూడదు. అది దేవుని నామానికి అపకీర్తి, దేవుని నామానికి అపకీర్తి. దేవుని నామం దూషింపబడుతుంది నీ వల్ల, దేవుని నామం దూషించబడుతుంది. చూడండి, 2 యోహాను 7వ అధ్యాయం 17వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? 2 యోహాను 17వ అధ్యాయం 3వ వచనం టకటక చదవండి, లేట్ చేయబాకండి. యోహాను 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. అది ఏందంటమ్మా? ఎవరెవరు ఎరగాలంట? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవం. ఇదిగో వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగడం అంటే ఇదే. వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఎరిగావా? వ్యక్తిగతంగా నువ్వు సంపూర్ణ రక్షణలో ఉన్నావా? ఎంతకాలం అయింది నువ్వు మందిరానికి వస్తా? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? 3 సంవత్సరాలా? మీకు బాప్తీసు అనుభవం ఉందా? లేదు. నువ్వు వ్యక్తిగతంగా దేవుని ఇంకా ఎరగలా. ఏదో మాటలు చెప్తున్నాడు, కమ్మంగా ఉన్నాయి ఎండానికి, అయినేసి పాదం కాదు, దీనికోసం కాదు. నిత్య జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు నిజంగా ఎరగడమే ఆధ్యాత్మికత. 7వ మాట చెప్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో టకటక చదవాలా? మీరు భోజనము చేసి మీరు భోజనము చేసినా పానము చేసినా మీరు ఏమి చేసినా దేనికోసం చేయాలంట? అన్నం తినేది ఎవరి కోసం తింటాం మనం?
ఎవరి కోసం అక్క? ఇప్పుడు నీళ్ళు తాగుతున్నా నేను ఎవరి కోసం? కానీ బైబిల్ చెప్తుంది అన్నం తిన్నా నీళ్ళు తాగినా ఎవరి కోసం తాగాలంట? దేవుని మహిమపరచబడకపోతే ఎందుకు మన బ్రతుకు? ఇంకా నీ వలన దేవుని నామం అపకీర్తి చెందదు. ఎందుకు నీ బ్రతుకు? ఇంకా నీవు నేను దేవుని మహిమపరచడానికి కొరకే సమస్తం చేయాలి. ఏది చేసినా, తాగినా, తిన్నా, తాగడం అంటే మందు కాదయో, మళ్ళీ మందు అనుకునేరు, నీళ్ళు తిన్నా తాగినా దేనికోసం చేయాలంట? దేవుని మహిమ కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. కొండక్క బాగా నిద్ర వస్తుందా? రేపు ఆదివారం నుంచి ఒక్క ఫ్యాన్ తిరగకూడదురా. చెమటలతో రేపు అందరికీ ఒక దుప్పటి తీసుకునిరా, చిన్న చిన్న పేలికలు చేయి, మొత్తం ఆపేయి. ఇవన్నీ చెమట కారుతున్న వాళ్ళకి ఆ పేలికి తుడుచుకుంటా కూర్చుంటారు అంతే. సరే, రైట్. చూడండి, ఇప్పుడు తాగినా తిన్నా ఎవరి కోసం చేయాలంట? దేవుని కోసం చేయాల కదా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, ఎవరిని మహిమపరచడానికి కోసం తినాలా? ఎవరిని మహిమపరచడం కోసం మనం నీళ్ళు తాగాలా? తినడం తాగడం విషయంలోనే దేవుడు నా కోసమే చేయండి అక్కడ భక్తుడు అయినా. ఇదిగో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటే ఈ మాట, ఇప్పుడు బట్ట ఎవరి కోసం కట్టుకోవాలా? బట్ట ఎవరి కోసం కట్టుకోవాలా? దేవుని కోసమే. నువ్వు స్టైల్గా ఉండడానికి కాదు. ఎవరి కోసం? దేవుని కోసమే. నువ్వు సంపాదించే సీటు ఎవరి కోసం? దేవుని కోసమే. మీరు రేపు ఇంటర్మీడియట్ చేస్తున్నారు, ఎవరి కోసం? నువ్వు చేసే ఉద్యోగం ఎవరి కోసం? నువ్వు చేసే వ్యాపారం దేనికోసం? ప్రతిదీ దేవుని కోసమే. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్తారా? నేను చెప్పిన ప్రతిదానికి దేవుడిది అంటాడు. సరేనా? నా ఇల్లు నాది కాదు, మీది. మరి నాది అంటే ఆ ప్రణయ పాస్టర్ది అని ఆ దేవుడికి చెప్పదు కాదు. నా ఇల్లు అంటే మీరు అనాల, నా ఇల్లు అనాల, దేవుడిది. నాకున్న ఆస్తి దేవుడిది. నాకున్న ఉద్యోగం దేవుడిది. తర్వాత నాకున్న వ్యాపారం దేవుడిది. నాకొచ్చే సీటు ఎవరిది? దేవుడిది. నాకున్న గొర్రెలు ఎవరన్నా చేయలేస్తున్నాడా? ఒకటి. అమ్మ మీకు లేవమ్మా రేఖ? మీ అమ్మ వాళ్ళకి లేవా? గొర్రెలు ఎవరియా? దేవుడిది. అన్నీ దేవుడియే. మంది ఏది లేదు ఈ లోకంలో. ఎవరైతే ఈ విధంగా భావిస్తారో వాడనే మాట ఏం తెలుసా? అన్నీ నష్టపోయినా ఏమన్నాడు? పిచ్చిదానిలాగా, వెర్రిదానిలాగా మాట్లాడుతున్నావే, నీకేం పిచ్చి పట్టిందా? నీకేమైనా వెర్రి పట్టిందా? ఆయన ఇచ్చినప్పుడే మనం అనుభవిస్తే అప్పుడు సంతోషాలు, అప్పుడు ఆనందాలు, అప్పుడు లగ్జరీ లైఫ్ మనం రుచి చూస్తే, ఆయన ఇచ్చేటప్పుడు పొందుకుంటే, ఆయన ఇచ్చినప్పుడు అనుభవిస్తే, ఇప్పుడు కష్టాలు ఇస్తే అనుభవించవా? అనుభవింపదగవా? ఆయన ఇచ్చినా దేవుడే, ఈగిపోయినా దేవుడే. దేవుడే. రాజు రాజే. ఆయన తప్ప ఇంకెవరు లేరు రాజు. ఆయన రాజే. దేవుడే. ఇచ్చిన దేవుడే, ఈగిపోయిన దేవుడే. మా పిల్లలు అరవబాకండి, జాగ్రత్త పెట్టుకోండి. దేవుడే. ఆయనే దేవుడు, ఆయనే రాజు. నువ్వు ఏమి చేసినా ఆయన కోసం చేయి. నువ్వు బ్రతికే బ్రతుకు ఆయన కోసం బ్రతుకో. ఆయన కోసమే జీవించు. ఉదయం ఫోన్లో ఒకటి చూస్తా ఉన్నాను.
ఇది 40 లక్షల కారు. ఏంది ఇది? దీని ముందుండేది 70 లక్షల కారు. ఎంతంట? దీని ముందుండేది 2 కోట్ల కారు. ఎంతంట? 2 కోట్ల కారు. దీని ముందుండేది 4 కోట్ల కారు. ఎంతంట? దీని ముందుండేది 10 కోట్ల కారు. ఎంతంట? దాని ముందు ఒక అంబులెన్స్ పోతుంది. ఏం పోతుంది? దాని ముందు ఏం పోతుంది చెప్పాలా? అంబులెన్స్ పోతుంది. అంబులెన్స్కి మొత్తం పూలు ఉన్నాయి. ఆ అంబులెన్స్లో ఒక ఆయన పనుకోనున్నాడు. ఎక్కడ పనుకోన్నాడు? అంబులెన్స్లో పనుకోన్నాడు. పనుకోన్నాడంటే అంబులెన్స్ ఎవరు పనుకునేదా? పూలేశ్వర ఆయనకి చనిపోయినాడు పనుకోన్నాడు. అవన్నీ చనిపోయినాయని అంట. ఎవరంట? ఎన్ని అంట? ఈ 40 లక్షల కారు, ఈ 70 లక్షల కారు, ఈ 2 కోట్ల కారు, ఈ 4 కోట్ల కారు, ఈ 10 కోట్ల కారు, ఎన్ని ఎవరి అంట? ముందు అంబులెన్స్ పోతా ఉంది. అంబులెన్స్ అనకి ఎన్ని పోతా ఉన్నాయి. అంబులెన్స్లో పోనుకోని చచ్చిపోయి ఉన్నాడు మనిషి సంపాదించి. ఎవరి అంట? ఏమి తీసుకొని పోలా, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన విశ్వాసి, నువ్వు తీసుకోబోయేది ఏందో తెలుసా? క్రీస్తులో నువ్వు ఉండే పరిపక్వత ఆయన కావాలా? దేవునిలో ఈ లోకంలో నువ్వు నిమగ్నమైపోయి జీవిస్తుంటావే, ఆ జీవితం ఆయనకు కావాలా? ఇదిగో దైవ స్వభావంలో పాలు పొందుతూ బతికావే, అది కావాలా? ఆత్మ ఫలాలు ఈ లోకంలో ఫలించావే, ఆ ఫలాలు కావాలా? యథార్థమైన నిష్కపటమైన భక్తి క్రీస్తు పట్ల చూపిస్తూ ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయావే, అది కావాలా? వ్యక్తిగతంగా ఆ దేవుణ్ణి ఎదుర్కొని ఇదిగో ఆయనతో గడుపుతూ, ఆయనతో జీవిస్తూ, ఇదిగో భాషలతో మాట్లాడుతూ నీ ఆత్మకు నీవు ఇదిగో ఆత్మీయ క్షేమాన్ని తెచ్చుకుంటున్నావే, అది కావాలా? దేవుని మహిమ కోసం సమస్తం నీదేనయ్యా, నాదంటూ ఏది లేదు ఈ లోకంలో అని జీవించావే, అది అవి వస్తాయి. ఈ 40 లక్షల కార్లు, ఈ 70 లక్షల కార్లు ఎన్ని లోకంలో సంపాదించుకుని ఆస్తంతా ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు మనతో వచ్చేది ఏందంట? ఏమొస్తాయంట మనతో? క్రియలు. ఏమొస్తాయి? క్రియ. దేవుని దగ్గర రొమ్ము కొట్టుకునే రోజు క్రియ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బ్రతుకు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు బోల్డంత వాక్యాన్ని తెలియపరిచాడు, కానీ సమయంలే. మీకు చెప్పడానికి సమయం అంత అయిపోయింది. ఇప్పుడు 12:30, 1 గంట కల్లా క్లోజ్ చేసుకోవాలి కదా. ఏం చెప్పగలను మీకు? ఏం బోధించగలను మీకు? ప్రియమైన విశ్వాసి, ఇదిగో ఆధ్యాత్మికత అంటే ఏమిటో మీకు నేను ఉపోద్ఘాతం చెప్పి ముగిచ్చేస్తున్నా. దేవుని ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం చాలా అమూల్యమైన విషయాలు, బైబిల్లోని లోతైన సత్యాలు మీకు బోధించడానికి ఆత్మదేవుడు నన్ను స్థిరపరిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా బోధిస్తాను. చూడండి, ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మనుష్యుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంగతులను దేంతో సరి చూడాలంట? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాం. ఇదిగో 7 విషయాలు దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆదివారం పంచుకుంటాం. ఆత్మీక సత్యాలు, ఆధ్యాత్మికమైన మాటలు, ఆత్మ వరాలు, ఆధ్యాత్మిక శరీరం, ఆత్మ జ్ఞానం, ఆధ్యాత్మికమైన గృహం,
ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన బలులు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో చాలామంది అనుకుంటారు ఆధ్యాత్మికమైన విషయాల్లో క్రైస్తవుల్లో కూడా అపార్థాలు చాలా ఉన్నాయి. భక్తిగా జీవించడమే ఆధ్యాత్మికమైన జీవితం అనుకుంటారు. ఏంది మళ్ళీ చెప్తానా? ఏంది చెప్పాలా? ఏంది? భక్తిగా జీవించడమే ఆధ్యాత్మికమైన స్థితి అనుకుంటారు. చాలా పొరపాటు. అందుకే చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. అపోస్తుల కార్యం అమ్మా ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయాల్లో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. చదువుమా. నేను సంచరిస్తున్నాను, మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము, ఏందంట? ఒక్కటే ఒక బలిపీఠం కనపడింది. దాని మీద తెలియబడని దేవునికి. రైట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ తెలియబడని దేవుడు ఎవరో ఎథెన్సు వాసులకేనా, మనకు కూడానా? మళ్ళీ చెప్పాలా? తెలియబడని దేవుడు అని ఒక బలిపీఠం కట్టి పూజిస్తున్నారు కదా, అది ఎథెన్సు వాసులకేనా, మనకు కూడానా? చెప్పాలా? మనకు కూడా. ఏందన్నా హేమ చూస్తావు నా సాయి? ఏందన్నా బాప్తీసం తీసుకుంటుని, సండే స్కూల్లో వాడబడుతుంటుని, నాకు తమిళ్ వచ్చిన తెలుగులో ఏదో కష్టపడి ఏదో చదవతా బైబిల్, నేను తెలుగు పిల్లకాయలకి తెలుగులో నేను బైబిల్ క్లాసులు తీసుకుంటుంటే, ఇదేందన్నా భక్తిగా జీవించడం అంటే మీకు తెలుసు అని చెప్పి ఎథెన్సు వాసులకి అపోస్తలుడు పౌలు చెప్తే, అది ఎథెన్సు వాసులకు కాదు మనకు కూడా అని చెప్తున్నావు ఏందన్నా అనుకుంటున్నావా? మనకు కూడా. చాలా లోతైన విషయం. ఒక్క బలిపీఠం కట్టబడి ఉంది. ఇప్పుడు అసలైన మెసేజ్లోకి రావాల్సిన పరిస్థితి, సమయం లేదు. నేను దీన్ని మీకు అట్లాగా చెప్పి ముగిచేస్తాను. ఒక్క బలిపీఠం కట్టబడి ఉంది. ఎన్ని బలిపీఠం కట్టబడి ఉంది? ఒక్కటే. ఆ ఒక్క బలిపీఠానికి పూజ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేనంట, ఆ బలిపీఠానికి ఎట్లాగ పూజిస్తున్నారు? అది నా క్వశ్చన్. ఆ బలిపీఠానికి వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర చాలా దేవతా భక్తికి సంబంధించినవి ఉన్నాయి కదా. ఇప్పుడు తెలియబడిన దేవునికి అని కూడా ఒక బలిపీఠం కట్టారు. ఏం చేస్తున్నారు? దానికి కూడా పూజ చేస్తున్నారు. ఆ పూజ ఎట్లా ఉంది వాళ్ళ పూజ అంటా నేను? ఆ పూజ ప్రార్థనలు చేస్తున్నారు. ఆడేనా బైబిల్ పెట్టి ధర్మశాస్త్రాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నారా? ఏం చేస్తారాడా? అయితే అపోస్తలుడు పౌలు ఒక మాట అన్నాడే, ఏమన్నాడు? చదవండి కింద. తానే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, అమ్మా ఊపిరిని, జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఇదిగో నువ్వు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద తెలియబడిన దేవునికి అని రాసి పూజిస్తున్నావు. ఇదిగో క్రైస్తవ విశ్వాసి, దేవుడు మీతో చెప్తున్న మాట ఏం తెలుసా? ఎథెన్సు పట్ల ప్రజలు ఆయన ఎవరో తెలియకుండానే పూజిస్తున్నారు. మీరు తెలిసి కూడా ఆయన్ని పూజించటంలా. ఆయన ఎలాంటి దేవుడో, ఆయనకున్న గొప్ప లక్షణాలు ఏమిటో, ఆయనకున్న వ్యక్తిత్వం ఏదో, ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడో
అటువంటి దేవుడు తెలుసుకొని కూడా ఇదిగో బలిపీఠం అయితే కడుతున్నావు కానీ బలిపీఠానికి సరైన బలులు క్రైస్తవుని జీవితాల్లో లేవు. రక్షణ పొందావు, బాప్తిజం తీసుకున్నావు, బలుల్లో చేస్తున్నావు, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉన్నావు. ఇదిగో నువ్వు ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నావు. కానీ నువ్వు కట్టేవే బలిపీఠం తెలియబడిన దేవుడికి అన్నట్లే ఉంది, కానీ నిజంగా తెలిసి ఆయన నువ్వు ఆరాధించలేకపోతున్నావు. అదే ఆయన బాధ, అదే ఆయన వేదన. నీలో భక్తి ఉందనుకుంటున్నావు కానీ ఆ భక్తి సరైన స్థితిలో లేదు. ఆ భక్తి సరైన మార్గంలో దేవుణ్ణి కనిపెట్టంలా. రోజు మందిరానికి వచ్చేవాడే, రోజు దేవునితో ఆరాధించేవాడే, రోజు దేవుని దగ్గర కనిపెట్టుకునేవాడే. అలాంటి వాడితో దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నా గడప దొక్కమన్నవాడు ఎవడు? నేను దొక్కమన్నా నా మిమ్మల్ని గడప? ఎవరు? నువ్వు లోకంతో జీవిస్తావు. ఇదిగో నువ్వు బలిపీఠం దగ్గర రావాలంటే కుదరదు. అన్ని దేవతల్ని నువ్వు కొలుస్తూ ఇదిగో నువ్వు ఈ బలిపీఠానికి దగ్గరికి రావాలంటే కుదరదా? నువ్వు రాసుకోవచ్చు తెలియబడిన దేవుని, కానీ నువ్వు తెలియబడిన దేవునికి పూజించినంత మాత్రాన్ని నేను పూజకు అందుకుంటానా? ఆయన ఎలాంటి వాడు తెలుసుకోవద్దా? ఎథెన్సీ పట్టణ ప్రజల పరిస్థితి ఏంటంటే ఆయన ఎవరో తెలియకుండా ఆయన పూజిస్తున్నారు. ఇదిగో నాటి క్రైస్తవ సంఘాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన ఎవరో తెలిసి కూడా ఆయనకి సరైన బలి అర్పించడం లేదు. అదే దేవుడు బాధపడుతున్నది. ఆ జ్ఞాన కాలములను దేవుడు ఎలా ఉన్నాడంట? చూచి చూన్నట్లుగా ఉన్నాడంట. అంతటను అందరూ మారు మనసు పొందవల్లని. అప్పుడైతే ఎలాగున్నాడంటమ్మా? చూసి చూడనట్లు. అప్పుడు అనుకుంటారు మీరు, అబ్బా భలే కాలాలు మిస్ అయినాం మనం, ఏంది భలే రోజులు అనుకుంటారా? అబ్బా చూసి చూడనట్టు ఏంటంట, మన ఇష్టం వచ్చినట్టు మన హ్యాపీగా జీవించే వాళ్ళం కదా. ఈ క్వశ్చన్ తెలుసా? ఆ రోజుల్లో అది ఏందమ్మా, కంటికి కన్ను. ఇప్పుడు ఎంతమంది కళ్ళు పోయాయో ఆ రోజుల్లో ఉంటే అది కూడా తెలుసుకోవాలా. ఆయన చూసి చూన్నట్టు ఉండేటంటే ఆ రోజుల్లో ఏందంట, చూసి పోతే పోనీలే, చేస్తే చేసిందిలే, చేస్తే చేసినాళ్లే, పోతే పోనీ, చూసి చూన్నట్టు ఉండేటట. ఇప్పుడైతే అట్ట కాదట. అందరూ మారాలంట, అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞ కమాండ్ చేస్తున్నాడు ఆయన. ఆజ్ఞ నువ్వు మారాల్సింది అంతే, తిరిగిలే. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. మీరు అనుకోవచ్చు, అబ్బా ఆ దినాలు భలే ఉన్నాయే, ఆ దినాల్లో చూసి చూడరా, పాపం చేసినా, ఏం చేసినా, తాగినా, తిరిగినా, ఇష్టప్రకారం బ్రతికినా ఆయన చూస్తున్నట్టుండేవాడే. కంటికి కన్ను, పంటికి పన్ను. వ్యభిచారం చేస్తే చంపేయండి. అప్పుడే కోర్టు గీటులే, స్టేషన్లే, కోర్టులే. ఇప్పుడు స్టేషన్లో, కోర్టులో చంపేయడమే అమ్మా, రాళ్ళతో కొట్టి చంపేయడమే. కళ్ళతో పాపం చేస్తే ఎవరైనా పోతా ఒక అమ్మాయి కన్ను కొట్టాడు అనుకో, ఆ పిల్లపోయి చెప్పింది అనుకో, అయ్యా నా కన్ను కొట్టాడని, ఏం చేస్తారు? వాడు కన్ను లోడేయడమే. ఒక పోతా ఊరగానే ఒక అమ్మాయి చెయ్యి అట్లా తగిలింది అనుకో, అయ్యా ఈ నా చెయ్యి తగిలంటే ఏం చేయాలా? చెయ్యి నరికేయడమే. పోతా ఏదైనా ఒక స్త్రీకి కాలు అట్లా తగిలింది అనుకో, అయ్యో ఈ నా కాలు తగిలాడు అని చెప్పింది అనుకో, ఏం చేయాలి? వాళ్ళ కాలు నరికేయడమే. నాలుగుతో ఏదైనా దుర్భాషలు మాట్లాడారనుకో, ఇప్పుడు మాట్లాడుకున్నట్లు అంబలక్కలు కుళాయిల దగ్గర, బావిల దగ్గర, తర్వాత పొలాల దగ్గర, అప్పుడు కానీ అటువంటి మాటలు మాట్లాడితే ఏం చేయాలి? నాలుగా కోసేయడమే. ఇవన్నీ తప్పించుకున్నారు. ఎవరిని బట్టి తెలుసా? నజరేయుడైన యేసు క్రీస్తు వారిని బట్టే. హల్లెలూయా. ఎవరిని బట్టి తెలుసా?
ఆయన నీ కోసం నా కోసం పడిన సిలువలో ఆయన పడిన శ్రమను బట్టే, నీ కోసం నా కోసం ఆయన ఆ సిలువలో యాగమైన రీతిని బట్టే, నీ కోసం నా కోసం ఆయన దున్నబడినాడు, నీ కోసం నా కోసం ఆయన కొట్టబడినాడు, నీ కోసం నా కోసం ఆయన వ్యసనాక్రాంతుడుగా, చూడనల్లని వాడుగా, ఇదిగో నల్లగా మారిపోయినాడు. ఇదిగో 10,000 మందిలో అతి సుందరుడు నీ కోసం నా కోసం ఎట్టయిపోయాడంట, నల్లగా అయిపోయినాడు, నల్లగా అయిపోయినాడు. అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, అతి సుందరుడు నీ కోసం నా కోసం వ్యసనాకాంతుడిగా మారిపోయాడు. నీ కోసం నా కోసం ఉమ్మేయించుకున్నాడు, నీ కోసం నా కోసం రాళ్ళతో కొట్టబడ్డాడు, నీ కోసం నా కోసం ఇదిగో తనవబడ్డాడు, నీ కోసం నా కోసం అవమాన పాలు పొందాడు, నీ కోసం నా కోసం సూటిపోటు మాటలు పడ్డాడు, నీ కోసం నా కోసం దిగంబరిగా అలా సిలువలో అలా ఉండిపోయాడు. నిన్ను నన్ను రక్షించడానికి కొరకే తెలియబడని దేవునికని కట్టిన బలిపీఠంలో ఇప్పుడు ఆ బలిపీఠం ఎక్కడుంది తెలుసా? ఎక్కడని చెప్పండి. ఆ బలిపీఠం క్రైస్తవుల్లో మూలపాఠానికి వచ్చేస్తున్నాను, టైం లేదు. ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ బలిపీఠం, తెలియబడేది బలిపీఠం క్రైస్తవుడి గుండెల్లో అలా ఉండిపోయింది. అదే ఆత్మదేవుని యొక్క వేదన, అదే ఆత్మదేవుని యొక్క బాధ, అదే ఆత్మీయ స్థితిలో పరిపక్వత లేకుండా బ్రతుకుతున్నారే. ఇదిగో వాళ్ళు ఆ రోజు తెలియబడిన దేవుడిని రాసుకొని పూజిస్తూ ఉంటే వీరు తెలిసినా కూడా నన్ను సరిగా ఆరాధించలేకపోతున్నారే. ఇంకా హృదయంలో తెలియబడిన దేవుడిని రాసుకొని ఉన్నారే. ఇతిన్సి వసూలు కన్నా ఘోరంగా బ్రతుకుతున్నారే అని బాధ. వీళ్ళ కోసం నలిగిపోయాను, వీళ్ళకి రావాల్సిన శిక్ష నేను భరించాను. అందుకని అపోస్తులుడు పౌలు అన్నాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను, నాకున్న సమస్తం ఆయన కోసం బలి అయిపోవడానికి సిద్ధపడిపోయినాడు. ఆయన కోసం తల నరకబడ్డానికి ఇష్టపడిపోయినాడు. ప్రియమైన విశ్వాసి, ఎన్నాళ్ళు నువ్వు నీ గుండెల్లో తెలియబడిన దేవుడని రాసుకొని ఉంటావు? ఇంకా తెలియబడిన దేవుడిని అట్లాగనే పూజిస్తున్నావా? నీకంటే ఎథెన్సు వాసులు లేయం కదా, ఎథెన్సు వాసులు లేయం కదా. ఏం భక్తి నీ భక్తి? నీ భక్తి స్థాయి మెట్టుకు దిగిపోతా ఉంది. హృదయంలో ఆ ఖాళీ బలిపీఠం అలాగే ఉండిపోతుంది. దాంట్లో యేసుని పెడదామా? కళ్ళు మూసుకొని ఆరాధనలోకి సాగిపోతాం. అయ్యా ఇదిగో ఈ తెలియబడని బలిపీఠం, అయ్యా నాయన మాతో నెక్స్ట్ ఆదివారం మీరు మాట్లాడండి. అయ్యా మేము పరిపక్వతలోకి రావడానికి ఇష్టపడుతున్నాం, మేము నీలో నిమగ్నమైపోవాలని ఇష్టపడుతున్నాం, దైవ స్వభావంలో మీరు పాలు పొందాలని ఇష్టపడుతున్నాం, ఆత్మ ఫలాలు ఫలించాలని ఇష్టపడుతున్నాం, యథార్థమైన నిష్కపటమైన భక్తిని క్రీస్తు పట్ల చూపాలని మేము ఇష్టపడుతున్నాం. వ్యక్తిగతంగా దేవుని ఎదుర్కోవడమే ఆధ్యాత్మిక స్థితి అని మాకు తెలియపరిచావు. ఏమి చేసినా నీ మహిమ కోసమే చేయాలయ్యా. ఇదిగో మేము జీవించే ఈ లోక భక్తి, ఈ ఆదివారం భక్తి, లేకపోతే ఈ వార్షికుడికల భక్తి, లేకపోతే ఇదిగో అప్పుడప్పుడు జరుగుతున్న ఈ ఉపవాసాల భక్తి, ఇది కాదయ్యా. ఇంకా మేము తెలియబడిన దేవునికి అని మా హృదయాలు రాసుకొని దానికి పూజిస్తున్నాం, కానీ ఆ బలిపీఠం మీద నిన్ను పెట్టలేకపోతున్నాం, మేము సరిచేయబడలేకపోతున్నాం. ఇదిగో నాయనా, ఇదిగో ఆ రోజు మీరు ఎథెన్సు వాసులతో కాదు మాట్లాడేది, మాతో, మా సంఘంతో మాట్లాడుతున్నారు. ఇంకా నువ్వు తెలియబడి దేవునికి అని రాసుకొని ఉంటే కుదరదు. ఇదిగో మీరు ఇంకా పసిపిల్లలాగానే ఉంటే కుదరదు, మీరు ఇంకా శరీర సంబంధులుగా ఉంటే కుదరదు. మీరు ఆత్మీయమైన పురుగోపులోకి వెళ్ళిపోవాల్సిందే.
ఆత్మీయమైన పురుగొల్పులోకి క్రైస్తవుడు రాకపోతే కష్టం. నీ భక్తి స్థాయిని పెంచుకోకపోతే కష్టం. అమ్మలారా ఇలారా, ఆస్తులు పెంచుకోవడం కాదు, డబ్బులు పెంచుకోవడం కాదు, ఉద్యోగంలో ప్రమోషన్లు పెంచుకోవడం కాదు ఆయన అడిగేది. నీ ఆత్మీయమైన పురుకొల్పు, నీ ఆత్మీయమైన పరిపక్వత ఏ స్థానంలో ఉంది? ఫలిస్తున్నావా? ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు ఉన్నాయా? నీ నోట్లోంచి ఆత్మీయమైన మాటలు వస్తున్నాయా? నువ్వు శరీరంతో ఉన్నావు, ఇదిగో దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు ఆధ్యాత్మికమైన శరీరాన్ని ధరించాలా. శరీరంతో ఉన్నా నువ్వు ఆధ్యాత్మికమైన శరీరంతో నువ్వు ఉండాలా. ఇదిగో ఈ లోకంలో గోడలు కట్టుకొని నిర్మిస్తున్నా, అవి సిమెంట్ గోడలైనా ఇదిగో నువ్వు ఆధ్యాత్మిక గృహంలో ఉండాలా. నువ్వు అర్పిస్తున్న ప్రతి బలి అది ఆత్మ సంబంధమైన బలిగా ఉందా? ఆత్మ సంబంధమైన బలిగా ఉండాలా. ఎథెన్సు వాసులు ఇదిగో నిర్మించుకున్నట్లు ఒక బలిపీఠము నాకు కనపడింది. అది ఒకే ఒక బలిపీఠం, దానిపైన తెలియబడిన దేవునిగా రాయబడి ఉంది. అటువంటి బలిపీఠాలు నీ గుడిలో కట్టుకొని ఉన్నావా? ఇంకా దేవుని తెలుసుకోకుండా జీవిస్తున్నావా? తెలుసుకోకపోతే తెలుసుకో, నీ కోసం ప్రాణం పెట్టింది ఆయనే. ఆ బలిపీఠం మీద, నీ హృదయం అనే బలిపీఠం మీద, నీ మనస్సు అనే బలిపీఠం మీద ఆయన పెట్టు. నిజమైన ఆధ్యాత్మిక పురుగొల్పులోకి ముందుకెళ్ళిపో. దేవుడు అంటున్నాడు భక్తుడు, మీరు శరీరంతోనే ఉన్నారు, మీరు ఆధ్యాత్మిక శరీరాన్ని ధరించవలసిన రోజులు ముందుకు వస్తున్నాయి. ఈ లోకంలో శరీరంతో ఉన్నా కూడా నువ్వు ఆధ్యాత్మికమైన శరీరంతో నువ్వు ముందుకు కొనసాగింపబడాల్సిందే. సరిచేయబడదాం, ఆయన సిలువ దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం.